హలో హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు స్వాతి ఏ టు జెడ్ వ్లాగ్స్. ఈ టుడే వ్లాగ్ వచ్చి ఏంటంటే నా శారీ కలెక్షన్ అండి. అంటే నా శారీ కలెక్షన్ అంటే ఇవి యూజ్ చేసినవి కాదు, లేటెస్ట్ అండి, ప్రజెంట్ అదే కొత్తవి ఇంకా యూజ్ చేయలేనివి. అంటే ఈరోజు బీరువా సర్దుదామని తీసానండి. బీరువా అంతా మెస్సీగా ఉంది, సర్దుదామని తీసేసరికి ఎలాగో తీసాను కదా, శారీస్ వ్లాగ్ చేస్తే ఎలా ఉంటుంది న్యూ శారీ కలెక్షన్ అనేసి అనుకొని వ్లాగ్ చేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి, స్టార్ట్ చేద్దాం. ఈ శారీ వచ్చి లేటెస్ట్గా తీసుకున్నామండి. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఒక 2 months ఎగో అండి ఈ శారీ. ఇది మా హస్బెండే ఇది కూడా తీసుకున్నారు. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఫేమస్ మిస్ అమ్మ అని ఉంటుంది కదా, ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అండి మిస్ అమ్మ అని. అది ఇక్కడ సంపత్ వినాయక టెంపుల్ దగ్గర స్టోర్ పెట్టారు. అప్పుడు అది విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు నచ్చి ఈ శారీ నెక్స్ట్ ఈ శారీ తీసుకున్నామండి. ఇది కొంచెం హెవీ బడ్జెట్ ఉన్న శారీస్ ముందు చూపిస్తానండి, తర్వాత లో బడ్జెట్ శారీస్ చూపిస్తాను. ఇదిగోండి ఈ శారీ, దీని కాస్ట్ వచ్చి ఉంటుంది, ఇదిగోండి ఇదిగోండి మిస్ అమ్మ. ఇది 2950 రూపీస్ అండి. అంటే బై 1 ఉన్నదే బై 2 అండ్ 2 శారీస్ జస్ట్ 295 రూపీస్ శారీస్ ఇస్తారన్నారు, ఫ్యాన్సీ శారీస్. సో అవి మేము తీసుకోలేదు, అది డిస్కౌంట్ చేస్తామన్నారు. 2 శారీస్ తీసుకుంటే 295 రూపీస్, అందుకే 2 శారీస్ తీసుకోవాల్సి వచ్చిందండి. ఇది ఒక శారీ, నేను పూర్తిగా ఓపెన్ చేయట్లేదు వీడియోలు ఎంత అవుతుందని. మీకు ఎవరికైనా ఏదైనా శారీ నచ్చి దానికోసం పూర్తిగా చెప్పమంటే చెప్తాను. ఇది సెకండ్ శారీ అండి. ఇది కొంచెం లైటింగ్ అలా ఉంది, కానీ నైట్ టైం పార్టీస్ కాట్లకి ఆ సారీ ఈ సారీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదే ట్రెండింగ్ వర్క్, ఈ వర్క్ బాగా ట్రెండ్ అవుతుంది కదండి, అదండి ఇది. ఇది సేమ్ కాస్టే చెప్పాను కదా, బై 2 తీసుకుంటే 295 రూపీస్ అని. ఇది కూడా కొత్త సారీ అండి. అవి ఇంకా బ్లౌజులు కూడా కుట్టించలేదు, దీనికి ఆల్రెడీ బ్లౌజ్ కుట్టించేసుకున్నాను. ఇది మా అత్తయ్య గారు తీశారు పండక్కి. ఇదిగోండి బ్లౌజ్ చూపిస్తాను, బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఇది పార్ట్ 1 పార్ట్ 2గా పెడతాను ఒకవేళ లెంత్ ఎక్కువైతే, మీరేం అనుకోకండి. ఇదిగోండి సారీ, ఇది హ్యాండ్స్, బ్లౌజు. ఇది బ్యాక్ నెక్ అండి, బ్యాక్ ఓపెన్ పెట్టించాను. ఇది ఓవరాల్ సారీ అంతా ఇలా వస్తుందండి. కింద ఇంత చిప్ వర్క్, చిన్న బుటీస్ వస్తాయి. ఇది లెమన్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుందండి. లెమన్ ఎల్లో అండ్ టొమాటో రెడ్ బ్లౌజ్ బాగుంది కాంబినేషను. ఇది ఒక సారీ అండి, ఇది చాలా హెవీగా ఉందండి. ఇది పట్టుకుంటేనే చాలా హెవీగా ఉంది, చాలా హెవీగా ఉంటుంది ఈ సారీ. ఇది బ్లౌజ్ అంటే వర్క్ ఇచ్చేసాడు బ్లౌజ్ కాడు ఆల్రెడీ, అందుకే సింపుల్గా ఫ్రంట్ హుక్స్ పెట్టి మరీ కుట్టించేసుకున్నాను. సింపుల్గా కుట్టించాను, ఎందుకంటే వర్క్ ఇచ్చారు కదా, ఆ వర్క్ ఎందుకు వేస్ట్ చేయడం అనేసి. ఎప్పుడైనా కావాలంటే వేరే బ్లౌజ్ మనం పీస్ తీసుకొని వర్క్ చేయించుకొని కుట్టించుకోవచ్చు కదా అనేసి. ఇవ్వండి, ఇది ఓవరాల్గా మొత్తం శారీ ఇలాగ వస్తుంది కిందంతా. ఇది పైన, ఇది 2-in-1 కలర్ అండి, చెప్పడం మర్చిపోయాను. నేవీ బ్లూ కూడా మిక్స్ అయ్యి ఉంటుంది దీంట్లో, నేవీ బ్లూ కూడా మిక్స్ అయ్యి ఉంటుంది. ముందు ఫ్యాన్సీ శారీస్ చూపిస్తాను, పార్ట్ 2లో మామూలు శారీస్ చూపిస్తాను. అంటే వీడియోలు ఎంత అయిపోద్దని ఆలోచిస్తున్నాను, ఇవన్నీ ఓపెన్ చేసి చూపించడానికి అవ్వట్లేదు. నేవీ బ్లూ వస్తుందండి. నెక్స్ట్ హెవీ బడ్జెట్ అన్నాను కదా, ఇది పట్టు శారీస్ అండి. ఇది మా పాపకి పట్టులంగా జాకెట్ అండి, సేమ్ ఇద్దరికి మ్యాచింగ్ ఉండాలని నేను క్లాత్ తీసి పట్టులంగా జాకెట్ కూడా సేమ్ క్లాత్ తీసి కుట్టించానండి పాపకి. అది స్కర్ట్ వస్తుంది. ఇది బ్లౌజ్ పీస్ అండి, పాపకి కట్ వర్క్ ఎట్టి కుట్టించాను. మొత్తం కట్ వర్క్ హ్యాంగింగ్స్ అన్నీ పెట్టి కుట్టించాను. ఇది కింద కూడా కట్ వర్క్ బార్డర్ లాగా వస్తుంది, లేస్ వర్క్ వస్తుంది. కింద లంగా పాట అండి. ఇది నా శారీ అండి, దానికి కొంచెం మ్యాచ్ అవ్వాలని తీసుకున్నాను. శారీ తీసుకున్నాక పాపకి పొట్లంగా జాడి తీసుకున్నానండి. నా బ్లౌజ్ చూడండి ఎలా కుట్టించాను. ఇది ఫ్రంట్ హుక్స్లేనండి, అంటే ఈ వర్క్ పెట్టాలి కదా, బాహుబలి హ్యాండ్స్ పెట్టి 3/4 హ్యాండ్స్ బాహుబలి బుట్ట పెట్టి వెనకతల ఇదంతా వర్క్, అదే అది ఇది ప్యాచీ వర్క్ చేయించానండి.
బుట్ట మాత్రం చాలా బాగుంటుందండి. పాపకు కూడా లంగా జాకెట్ వేసి చూశాను, చాలా బాగా కుదిరింది. నేను కూడా బ్లౌజ్ వేసుకొని చూశాను, చాలా బాగుంటుంది. చెప్పాలంటే నేను శారీస్ చాలా తక్కువ కడతానండి. చెప్పాలంటే నాకు శారీస్ కట్టుకోవడం రాదు, నాకు ఎవరో ఒకరు కట్టాలి. మా ఆయన అదే అంటారు, మా అత్తయ్య వాళ్ళు అదే అంటారు, ఎన్ని శారీలు కొనిపించుకుంటావు, చూసినవన్నీ కావాలి నీకు, కానీ కట్టేది ఉండదు, ఏడ్చేది ఉండదు అనేసి. ఏ ఫంక్షన్ అయినా నాకు ఒకరు కట్టాలి. ఇది ఓవరాల్ శారీ అండి. ఇది పౌటంచు అది అంటారు కదా అవి. ఓకే, ఇది ఒక శారీ అండి. ఇది పట్టు శారీయే. దీని బ్లౌజ్ చూడండి. ఇది కూడా బాహుబలి హ్యాండ్స్, అది చిన్న బుట్ట వస్తుంది బాహుబలికి. ఇది కూడా బ్యాక్ హుక్స్లే, బ్యాక్ చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్. ఇది కొంచెం పెద్ద బుట్ట వస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్. ప్రిన్సెస్ కట్ ఎట్టి కుట్టించాను, బాగా నలిగిపోయి ఎవరు ఐరన్ చేయలేదు, అలా పెట్టాను బీరువాళ్ళు. ఇంకా కట్టలేదు ఇవన్నీ, నా కుట్టించుకోవడం తప్పించి కట్టేది ఏముండదు, ఏడ్చేది ఉండదు. అందుకే అందరితో తిట్లు కాస్తాను నేను, కొనిపించుకుంటావు కట్టవు చేయవు అనేసి. గోలు పెట్టి మరి కొనిపించుకుంటాను, ఎందుకు కట్టేది ఉండదు. ఇది ఒక సారీ అండి. ఇది స్మాల్ బుట్ట, దీనికి కట్ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్, బ్యాక్ హుక్స్లో గంటల్లాగా వచ్చి బాగుంటుంది. ఇది కూడా జాకెట్ వేసుకొని చూశాను నేను, అందుకే హుక్స్లు కూడా పెట్టలేదు, అలా వదిలేశాను. బాగుంటుంది ఈ జాకెట్ కూడా, చిన్న బుట్టలాగా వస్తుంది. ఇది కూడా ప్రిన్స్ కట్ బోట్ నెక్కే, మధ్యలో చిన్న హోల్ వస్తుంది. నా మోడల్స్ చెప్పిన టైలర్స్కి ఏదో నేను కట్టేసిన దానిలాగా, ఉద్ధరించేసిన దానిలాగా వాళ్ళకి మోడల్స్ చెప్పి బుర్ర తినేస్తానండి. ఒక అక్క కుడుతుంది నాకు, నేను కూడా టైలరింగ్ నేర్చుకున్నానులేండి. నేను ఒక బ్లౌజ్ కుట్టాను ఒకసారి, ఇది చూపిస్తాను. ఇప్పుడు కుట్టలేదులేండి, ఇంకా అవ్వట్లేదు నాకు. ఇది ఒక పట్టు సారీ అండి. ఇది అన్నీ మా హస్బెండ్ కొనివేనండి. ఇదిగోండి, ఇది ఒక బ్లౌజ్ పీస్. ఇది హాఫ్ హ్యాండ్స్ వస్తుంది, చిన్న బుట్ట వచ్చి. ఇది ఒక ముందుకి ఫ్రంట్కి చిన్న హోల్, ఆ బ్లౌజ్ చూసారు కదా అలాగా. ఇది బ్యాక్కి, ఇవి కాసులు టైప్లో పెట్టాను, ట్రెండింగ్గా ఉంటుందని. ఇది బ్యాక్ హుక్స్లో. ఇది ప్రిన్స్ కట్టే. ఇది సారీ టూ ఇన్ 1 కలర్స్. ఈ కలర్ ఒకటి, ఈ మస్టర్డ్ ఎల్లో టైప్ ఒకటి. ఇది పైటంచ్ అవన్నీ చాలా బాగుంటుందండి. ఇది సారీ ఓవరాల్గా ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంత ఓపెన్ చేసి పెట్టేంత అయితే వీడియో ల్యాగ్ అయిపోద్ది కదండి, అందుకోసమని ముందు పట్టు శారీల వరకు ఒక లాగ్ చేస్తాను, సెకండ్ పార్ట్ 2 ఒకటి పెడతానండి. ఇది ఒక శారీ అండి. ఇది మెజంతా టైప్ వచ్చి, ఇది వైలెట్ ఒకటి వస్తుంది, ఇది ఒకటి బ్లౌజ్ చూడండి. ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వేయించానండి దీనికి, చూడండి ఒకసారి అంతానా ఓవరాల్గా లుక్. ఇది ఫ్రంట్ హుక్స్లేనండి. నా అక్కడ మ్యాక్సిమం బుట్ట చేతిలో ఉంటాయండి, మ్యాక్సిమం బుట్ట చేతిలో ఉంటాయి. ఇది కూడా 2 in 1 కలరే చూడండి. ఇది కూడా 2 in 1 కలరే. నేను ఓపెన్ చేసి చూపించట్లేదు, ల్యాగ్ అవుతుందని. ఓకే అండి, పార్ట్ 1 అండి. పార్ట్ 2 కూడా మీకు వీడియో తీసి పెడతానండి. అంటే కొంచెం వీడియో లెంత్ ఎక్కువైపోయింది, సో అందుకనే పార్ట్ 2 పెడతాను.